ఏం మాట్లాడాలమ్మా? తను ఏం తప్పు చేసిందని కోర్టులో దోషి నిలబెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే అంతసేపు మేము తలుపులు కొడుతున్నా తలుపులు తీయకుండా ఎందుకుంది? అంటే నేను లోపల ఉండగా గాలికి పడి డోర్ లాక్ అయిపోయింది పిన్ని. డోర్ లాక్ అయిపోతే తలుపు ఎలా తెత్తదమ్మా? అప్పుడు లోపల నుంచి అరవచ్చు కదా, డోరు లాక్ అయిందని చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడకుండా ఇది కామ్గా ఉంది. మేమిద్దరం వెళ్లి 10 సార్లు అరిస్తే గాని లోపల నుంచి సమాధానం రాలేదు. అంత సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందా లోపల? నువ్వేమో గది అంతా వెతుకుతున్నావు, ఏంటి అంటే ఏం లేదు అంటున్నావు. మమ్మల్ని చూసి టెన్షన్ పడుతున్నావు, తడబడుతున్నావు. దేనికోసం ఇవన్నీ? ఏవి దాచిపెట్టడానికి? పిన్ని ఏమీ దాచిపెట్టలేదు. ఏమోని ఈ మధ్య నీ బిహేవియర్లో తేడా వచ్చింది. ఇది వరకు కుట్టు పని లేదంటే ఇంటి పని అన్నట్టు ఉండేదానివి. ఈ మధ్య మాట్లాడితే బయటికి వెళ్లి పెత్తనాలు చేస్తున్నావు. ఎందుకు బయటకు వెళ్ళావని అడిగితే బట్టల డెలివరీ అని ఒక సాకు చెప్తున్నావు. ఆ డెలివరీలు కూడా పక్కింటికి కాదు, ఎంతో దూరం ఆటోలో వెళ్లి మరీ ఇచ్చేసి వచ్చేస్తున్నావు. అద్దం ముందు నిలబడి పెళ్లి కూతుర్లా ముస్తాబవడాలు, నవ్వులు, తుల్లింతలు, కేరింతలు, టోటల్ గా నీ వర్షనే మారిపోయింది. ఇది వరకు నేనెప్పుడు నిన్నలా చూడలేదు. ఏంటి కథ? పిన్ని నేనే తప్పు చేయలేదు. తప్పు చేసావని ఇప్పుడు ఎవరన్నారు? అంటే నాకు తెలియకుండా ఏదో తప్పు జరుగుతుందన్నమాట. తప్పు చేసే అలవాటు గుండమ్మకు లేదమ్మా. దాని తప్పుల్ని కప్పిపుచ్చటం, ఇది బయటికి వెళ్ళినా మాకు తెలియకుండా కవర్ చేసే అలవాటు మీకుంది మావయ్య. మీరు మాట్లాడకండి. చెప్పవే, మేమింట్లో లేనప్పుడు ఎవరిని పిలిపించుకున్నావు ఇంటికి? ప్రియా, ఎందుకు అరుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? తెలుసుకోవాలనే మాట్లాడుతున్నా. గాలికి తిరిగే అలవాట్లు నీకు నీ కూతురుకున్నాయేమో గానీ గుండమ్మకు లేవమ్మా. హే కాకి, నువ్వు బాగులోకి. ఏంటి గాలికి తిరిగే అలవాట్లు నాకున్నాయా? బాధ అనిపించిందమ్మా? అదే మాట గుండమ్మనంటే నాకు కూడా బాధేస్తుందమ్మా. దీన్ని ఏమన్నా మీకు బాధేస్తుంది. ఇది ఏం చేసినా మీకు బాగానే ఉంటుంది. మనం ఇంట్లో లేనప్పుడు ఎవడో మన ఇంటికొచ్చాడు. మనం వచ్చినప్పుడు ఇంట్లో దీంతో పాటు గదిలో ఎవడో ఉన్నాడని నేనంటున్నాను. ఎవరు లేరని నేను చెప్తున్నాను. మీరు చెప్పడం కాదు, ఆ మాట దీన్ని చెప్పమనండి. ఓకే, నీకు మీ అమ్మ అంటే ఇష్టం కదా, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. చెప్పవే, నిజంగా మేమొచ్చేసరికి నీతో పాటు ఎవ్వరూ లేరు అన్న మాట నిజమైతే మీ అమ్మ మీద పొట్టేసి ఆ మాట చెప్పు. అంటే పిన్ని అది అమ్మా గుండె పెట్టుండమ్మా. ఏమ్మా, నీ కూతురికి పెళ్లి కావడం నీకు ఇష్టం లేదా? జరుగుతున్న టాపిక్ కి నా పెళ్లికి సంబంధం ఏంటి కాకి? సంబంధం ఉందలోకి. గుండమ్మ పెళ్లి జరిగితేనే గాని నీ పెళ్లి జరగదని చెప్పారు వియ్యాల వారు. ఆ విషయం మర్చిపోయావా? మీ అమ్మ కూతుళ్ళిద్దరూ లేనిపోని అనుమానాలు పెట్టుకుని దీన్ని ఇలా అనుమానించి అవమానాల పాలు చేశారనుకో, అది పెళ్లి చేసుకోను అంటది. అప్పుడు ఏమవుద్ది? ఏ తప్పు చేయకుండా అమ్మ మీద ఒట్టే, నాన్న మీద ఒట్టే అంటే నువ్వెందుకు పడాలని అడుగుతున్నాను. నీకు పెళ్లి అవునప్పుడు, నీ క్యారెక్టర్ మీద నమ్మకం లేనప్పుడు వీళ్ళ మాటలు నువ్వెందుకు వినాలి? పెళ్లి చేసుకోనని కూర్చో, ఏం చేస్తారో చూద్దాం.
వెళ్ళమ్మా లోపలికి వెళ్ళు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగో గుండమ్మ పెళ్ళయ్యేవరకైనా మీరు మీ పద్ధతులు మార్చుకుని మంచిగా ఉంటే సరే సరి, లేదంటే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోండి. అవును మమ్మీ, కాకి చెప్పింది కరెక్టే. అది కాదు, ఖచ్చితంగా అదేదో కథ నడిపిస్తోంది. అయితే అవని, అది ఎవరితో తిరిగితే మనకేంటి, ఎలా పోతే మనకేంటి? కాకి చెప్పినట్టు అది కాని పెళ్లి చేసుకుని కూర్చుంటే నా పెళ్లి ఆగిపోతుంది. అది అలా చేస్తూ ఉంటే ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం చేస్తావ్? ఏం చేయగలమని? దాన్ని కొట్టి పందిట్లోకి తీసుకొస్తావా? కాళ్ళు చేతులు కట్టి పీటల మీద కూర్చోబెడతావా? అలా చేస్తే పెళ్లి అవుతుందా? నువ్వు ఆవేశం తగ్గించుకో మమ్మీ, కనీసం నా పెళ్ళయ్యేంత వరకు. హాయ్ రీటా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి వెతుకుతున్నావు? లోకి అదే లోకేశ్వరి ఎక్కడా అని. తను ఇంకా రాలేదు. అదేంటి, నువ్వు వచ్చావు నేను వచ్చాను, గర్ల్స్ అందరూ వచ్చారు, తను రాకపోవడం ఏంటి? టైం మెయింటైన్ చేయాలని తెలీదా? ఇంకా ఆఫీస్ టైం కాలేదు, తమరే ముందొచ్చారు. ఓ అయితే మరి గడియారంలో కరెక్ట్గా గంట కొట్టే టైంకి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు కదా. చెప్పు తనకి నాకు ఇలాంటివి నచ్చవని. తను రాకపోతే వీడికెందుకంట? సరే, తను రాగానే నా క్యాబిన్లోకి రామని చెప్పు. మీ క్యాబిన్ కా? తనతో మీకేం పని? నువ్వెవరు? రీటా. పేరు కాదు, ప్రొఫెషన్ చెప్పు. మోడల్ని. మరి జర్నలిస్ట్లా ప్రశ్నలు వేస్తున్నావేంటి? మా ఇద్దరి మధ్య 100 ఉంటాయమ్మా. నువ్వేం చేయాలి? లోకేశ్వరి రాగానే మీ క్యాబిన్కి రమ్మని చెప్పాలి. దాట్స్ గుడ్. ఈ జనరేషన్లో అమ్మాయి లవ్లో పడ్డం కామనే కదా. అవును. ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావు? నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటి? గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఈషా డేంజర్ నుంచి బయటపడిపోయింది. పెద్దమ్మాయి పెళ్లి కాకుండా రెండో అమ్మాయి పెళ్ళేంటి అనే పాయింట్ దగ్గర నీ పెళ్లి కూడా వాయిదా పడేలా ఉంది. ఇంకెందుకు డల్గా ఉన్నావు? నేను ఆలోచిస్తుంది ఈషా గురించి కాదు, మరి గుండమ్మ గురించి. ఏంటన్నయ్య, గుండమ్మ గురించి ఆలోచిస్తున్నావంటే ఎటుపోతుంది కథ? నేను ఈశాన్ చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తే అత్తయ్య మావయ్య కూడా నువ్వన్నట్టు అన్నారు. ఏమని? గుండమ్మకి నాకు మధ్య ఏదో జరుగుతుంది అని. నిజమే కదా? రై ఏంట్రా నిజం? తనకు నాకు మధ్య ఏముంది? ఓకే ఓకే, కూల్ కూల్. నీకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవచ్చు, బట్ గుండమ్మకి నీ మీద ఏదో ఇంప్రెషన్ ఉందని నా ఫీలింగ్. అదే నాకు భయంగా ఉంది. భయం దేనికి? అంటే ఇష్టపడమంటావా? తప్పేంటి? రే, నా టేస్ట్ ఏంటి, తన పర్సనాలిటీ ఏంటి?
అన్నీ తెలిసి అలా ఎలా మాట్లాడుతున్నావు? ఇష్టాలదే ఉందన్నయ్య, సిచ్యువేషన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు నీకు స్వీట్ అంటే ఇష్టం, భోంచేయడమైనా మానేసేవాడివి గాని స్వీట్ తినకుండా ఉండేవాడివి కాదు. మరిప్పుడు స్వీట్స్ని దగ్గరికి కూడా రానివ్వట్లేదు అంటే ఇష్టాలు మారిపోయినట్టే కదా. ఇది కూడా అంతే. రే నిన్ను ఓకే 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 రిలాక్స్. ఇప్పుడేంటి, గుండమ్మకి నీ మీద లవ్ లాంటి ఫీలింగ్ ఉందేమో తెలుసుకోవాలి, అంతే కదా. కాదు, అలాంటిది ఏమైనా ఉంటే అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని